నాకు చాలా నచ్చిన ఇద్దరు డైరెక్టర్స్ చీఫ్ గెస్ట్గా రావటం అనేది ఇట్స్ లైక్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ ఫర్ మై టీమ్. సీతాపయణం గురించి మాట్లాడడానికి ముందు ఒక రెండు మాటలు. ఇట్స్ బీన్ లైక్ సమ్ 15 years ముందు వాట్ ఇస్ దట్ మూవీ, హనుమాన్ జంక్షన్ అని ఒక సినిమా చేశాను. అందులో నేను హీరోగా యాక్ట్ చేశాను. అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక ఆస్పైరింగ్ అసోసియేట్ డైరెక్టర్ నేను అక్కడ చూశాను. సో అది ఎవరు కాదు, మన సుకుమార్ గారు. అండ్ టుడే చూస్తే ఒక పెద్ద ట్రీ లాగా, పెద్ద వృక్షం లాగా హీ ఈజ్ లైక్ ఇండియాలో తగ్గేదేలేనే. సో ఇండియాలోనే టాప్ 10 డైరెక్టర్స్లో అతను ఒకరిని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. సో అతను డైరెక్ట్ చేస్తానంటే ఏ హీరో అయినా డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అండ్ అతను చేసిన ఒక్కొక్క సినిమా కూడా ఒక్కొక్క మైల్ స్టోన్. అందులో నాకు నచ్చింది, చాలా నచ్చింది రంగస్థలం అండ్ పుష్ప. వాట్ ఏ ప్రజెంటేషన్! ఒక ఆర్టిస్ట్ని ఎలివేట్ చేయడానికి ఎంత, ఒక నార్మల్ సీన్ కూడా అది ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు అనేది హీ హెస్ డన్ అండ్ ప్రూవ్డ్. అండ్ ఈస్ అ ఫెంటాబులస్ డైరెక్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నేను ఇది ఎప్పుడూ మర్చిపోను. సో అండ్ ఇంకొక సినిమా, ఒక కన్నడ సినిమా. ఆ సినిమా నా బ్రదర్ కిషోర్ సర్జా డైరెక్టర్, నేను అందులో హీరో. సో దానికి ఒక మంచి డైలాగ్ రైటర్ కావాలని అప్పుడు చాలా వెతికాము. అండ్ దెన్ వీ గాట్ ఎ రెఫరెన్స్. ఒక కుర్రోడు ఉన్నాడు, లైక్ వెరీ వెరీ షార్ప్ గై. ఆయన తర్వాత ఆయన పిలిపించాము. సో ఆయన వచ్చినంటే చూస్తే ఒక చిన్న మిథున్ చక్రవర్తిలా ఉన్నాడు ఈ కుర్రోడు అని అనుకున్నాము. సో అతనే మన ఉపేంద్ర గారు. సో అప్పుడే వి డిస్కస్ సో మచ్ అబౌట్ డైలాగ్స్, సీన్స్, అదంతా చాలా. సో దట్ వాజ్ మై ఫస్ట్ మీటింగ్ విత్ ఉపేంద్ర గారు. అండ్ దెన్ కొన్ని రోజులు అయిన తర్వాత హీ బికెమ్ డైరెక్టర్. టైటిల్ ష్ అని ఒక టైటిల్, ష్ అని ఒక టైటిల్ చూడండి అది. సో ఆ పిక్చర్ యాజ్ ఎ డైరెక్టర్ పెద్ద హిట్ అయింది ఆయనకి. ఆ తర్వాత ఓం అని శివరాజ్ కుమార్ని పెట్టి ఒక సినిమా చేశారు, అది పెద్ద బ్లాక్ బస్టర్. అండ్ దెన్ అతను యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిపోయారు. తర్వాత ఏ వచ్చింది, అది పెద్ద బ్లాక్ బస్టర్. ఇంకొక సినిమా టైటిల్ చూస్తే ఇంతే, మీరే అర్థం చేసుకోండి అని చెప్పేశాడు ఆయన. సో అందరూ జనం అంతా ఇది సూపర్ అని వాళ్ళే టైటిల్ పెట్టేశారు, అది సూపర్ హిట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక మూవీ చేశారు, అది ఎలాగ టైటిల్ చెప్పడం అని తెలీదు. సో ఆయన టైటిల్ ఎంత వ్యత్యాసంగా ఉంటుందో ఆయన సినిమాలు కూడా అంతే వ్యత్యాసంగా ఉంటుంది. అండ్ ఓన్లీ పబ్లిక్ మాత్రమే కాకుండా ఈవెన్ డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఆయన ఫ్యాన్స్, కల్ట్ మూవీస్. అండ్ సో ప్రతి ఇండస్ట్రీలో ఊరికే కమెంట్ చేసే బ్యాచ్ ఉంటారు కదా. అప్పుడు కూడా కన్నడ ఇండస్ట్రీలో ఈయన్ని చూసి ఏ కమాన్ యు ఆర్ సో ఇండిఫరెంట్ అని చెప్పారు ఆయన్ని. సో ఈయన మాత్రం సపరేట్గా నిలబడి యువర్ ఆల్ ద సేమ్ అన్నాడు. సో అప్పుడే అంత ధైర్యంగా చేసి, ఒక డైరెక్టర్ అంటే అది ఒక బ్రేవ్, మన మైండ్లో ఉండేది కూడా, మన కాన్సెప్ట్ని ధైర్యంగా అది చెప్పటం అనేది కూడా ఒక పెద్ద క్వాలిటీ.
సో థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర గారికి కూడా. ఆయన వచ్చి ఈరోజు గెస్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కమింగ్ టు అవర్ సీతా పయణం. ఈ కథ ఇలాంటిది, నేను ఇలా చేశాను అలా చేశాను అని చెప్పడం అంతా నేను ఈరోజు రాలేదు. ఎందుకంటే అది మనం చెప్పడం కన్నా జనం చూసి అది బాగుంది బాగలేదని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ మై ఆర్టిస్ట్ అండ్ మై టెక్నీషియన్స్. ఈ సినిమా నేను యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఫర్ మై డాటర్. నా డాటర్ కోసమే ఈ సినిమా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఎలాంటి కథ చేయాలి అనేదంతా వచ్చింది. అండ్ ఊరికే నా డాటర్ కదా అని ఒక సినిమా తీయాలని రాలేదు. ఐ సా ద డెడికేషన్, ఒక సినిమా పట్ల ఒక ఇంట్రెస్ట్, అది చూసి ఐ థాట్ ఐ విల్ ప్రజెంటర్ సంథింగ్, ఒక సినిమా ప్రజెంట్ చేద్దామని ఈ పిక్చర్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఐ వాంట్ టు లైక్ థ్యాంక్ సమ్ పీపుల్ ఆల్సో. అది నన్ అదర్ దాన్ మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అవర్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, ఈ కథని ఫస్ట్ నేను చెప్పింది చిరంజీవి గారికి. సార్, ఎవరికి ఈ క్యారెక్టర్ ఎవరు బాగుంటుంది, ఏ హీరో బాగుంటుంది అని ఒకసారి నాకు చెప్పు అర్జున్, కథ వింటాను అని. సో ఒక 2.5 hours కథ చెప్పాను, డీటెయిల్గా చెప్పాను. అది అయిన తర్వాత అనదర్ 2 hours ఆయనకు అంత నచ్చింది ఈ కథ. సో ఈ పిక్చర్లో చాలా ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, బికాస్ డిస్కషన్ లాగా జరిగింది మనకి 2-3 times. సో ఐ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఈ పిక్చర్ ఓపెనింగ్ అని పిలిచాను నేను. మోస్ట్లీ రారు అనుకున్నాను, అయినా పిలవాలి అని వెళ్ళి పిలిచాను. బట్ ఇట్ వాస్ సర్ప్రైజింగ్, హీ కేమ్ టు ద పూజాకి వచ్చారు. నేను చెప్పాను, సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చింది అని. దెన్ ఆయన చెప్పారు, లేదు ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్, అందుకే వచ్చాను. ఏం సార్ అని. వీఆర్ విత్ యూ అని చెప్పడానికి నేను వచ్చాను అని. సో ఐ వోంట్ ఫర్గెట్ దట్, యునో. సో అగైన్ థ్యాంక్ యూ, ఎవరిని వదలలేదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ ఐ థ్యాంక్ మై చీఫ్ గెస్ట్ ఫర్ మేకింగ్ దేర్ టైమ్ వాల్యుబుల్ టైమ్. ఓకే, ఇప్పుడు బిత్రి సతీష్ గారు మాట్లాడతారు. సార్ సత్య గారు మాట్లాడే ముందు ఇద్దరిని మీరు మర్చిపోయారు సార్. టీజర్లో మేము చూసాం, వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టాలెంట్ అర్జున్ గారు, ధ్రువ సార్జా గారు. అవును, నేను ఈ సినిమాలో ఒక మంచి క్యామియో రోల్లో నేను చేశాను. అండ్ ఇంకొక ఎమోషనల్ స్పెషల్ రోల్లో ధ్రువ సర్జా యాక్ట్ చేశాడు. ధ్రువ, దట్ విల్ బి యూనో హైలైట్ పిక్చర్కి. ఎస్, ఆ 2 frames అసలు హైలైట్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మాకు టీజర్లో. ఓకే, సో వెరీ మచ్